హలో ఆల్, వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఇవాళ వీడియోలో చాలా మంది రీస్టాక్ చేయమని కొన్ని మెటీరియల్స్ అయితే అడుగుతున్నారండి. వాటిలో కొన్ని అయితే రీస్టాక్ చేయగలిగాము, అన్నీ చేయలేకపోయాము మేము. అండ్ డ్యూ టు సమ్మర్ కాబట్టి కాటన్స్ ఎక్కువ వెళ్తున్నాయి, కానీ కొంతమంది పార్టీ వేర్ మ్యారేజెస్కి, రిసెప్షన్స్కి వాటికి అడుగుతున్నారు. సో కొన్ని కలర్స్, కొన్ని మెటీరియల్స్ రీస్టాక్ చేసాము. అందులో మనకి రష్యన్ సిల్క్ ఉన్నాయి, జూట్ ఉన్నాయి, జార్జెట్ మెటీరియల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం 1 by 1 అన్నీ చూసుకుంటూ వెళ్దాము. వీటి ప్రైసింగ్ వచ్చే వరకు మనకి 1499 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. మరి ఇవాళ వీడియోలో 1 by 1 ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనం రష్యన్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ చూడబోతున్నాము. ఫస్ట్ వచ్చి మంచి రెడ్ కలర్కి పైన అంతా టెంపుల్కి ఉన్నట్లు డిజైన్ ఇచ్చేసామండి. నెక్ పార్ట్ నుంచి మనం ఎంబ్రాయిడరీ చేయించుకున్నామా అన్నట్లుగా డిజైన్ అనేది ఎలివేట్ చేసాం మనము. చూడండి, నెక్ పార్ట్కి అంతా మనం స్పెషల్గా ఏమీ లేకుండా అట్లా డిజైన్ అనేది ఎలివేట్ చేసాము. కింద వచ్చేసి మనకి సింపుల్ బుటీస్ అనేవి అయితే వచ్చేస్తున్నాయి అనమాట. దీపపు కుందుల టైప్లో అండ్ స్టార్ టైప్లో. దీనికి నెక్ కూడా మనము చక్కగా రౌండ్కి కింద ఆర్చ్ లాగా ఇచ్చాము. చూడండి, ఫుల్గా ఓపెన్ చేస్తే మనకి వ్యూ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. మంచి రెడ్ కలర్కి గోల్డెన్, ఇది నైట్ టైం కాక్టైల్ పార్టీస్కి చాలా బాగుంటుందండి. దీనికి మనకి బాటమ్ పార్ట్ అండ్ చున్నీ ఎట్లా వచ్చేసినాయో చూద్దాము. దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ ఏంటంటే మనకి చక్కగా రెండు కాంబినేషన్లో, అంటే మనం రెడ్ కాబట్టి బ్లాక్ కాంబినేషన్ అదైతే బాగుంటుందని చెప్పి బ్లాక్తో చున్నీని హైలైట్ చేసాము. అలాగే బాటమ్ కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాం అనమాట. దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ కూడా మనం ఏదైతే కింద పార్ట్లో చక్కగా దీపము స్టార్స్తో ఎలివేట్ చేసామో అట్లా చున్నీ పార్ట్ తీసుకొని మనకి కింద చక్కగా బార్డర్ పార్ట్ వచ్చే వరకు కూడా దాన్నే ఎలివేట్ చేస్తూ ఉన్నాం అనమాట. వీటిలన్నిటికి మనకి చున్నీ అనేది హైలైట్ కాబట్టి చాలా బాగుంది ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చి. ఇది వచ్చేసి మనకి రష్యన్ సిల్క్లోనండి. 1499 ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. వ్యూ అనేది మనం స్టిచ్ చేయించుకుంటే ఇట్లా ఉంటుంది. మరో నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ చూద్దాము. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చే వరకు మనకి డార్క్ బాటిల్ గ్రీన్కి చక్కగా బుటీస్ అంతా ఇచ్చేసారు. డార్క్ బాటిల్ గ్రీన్కి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. కాంబినేషన్స్ కూడా మేము ఏదైతే మస్ట్ అండ్ సూట్ అవుతాయో అయ్యే తీసుకున్నాము. దీనికి వచ్చి ప్రతి దానికి వేరియేషన్ ఉంది. డ్రెస్కి అన్ని ఒకే డిజైన్ అయితే సేమ్ లేవండి. ఇది కూడా వచ్చి మనకి రష్యన్ సిల్క్ మెటీరియల్లే. ఇది వచ్చేసి మనకి పై పార్ట్ అంతా బుటీస్ వచ్చేస్తే ఇట్లాగూ చక్కగా కింద నుంచి ఒక టెంపుల్ టైప్లో మనం బోర్డర్ పార్ట్కి వచ్చే వరకు చాలా డిఫరెంట్గా ఇట్లా మ్యాంగో బుటీస్ అనేది ఒకటి కాంట్రాస్ట్ లాగా ఉండాలి అని చెప్పి ఒకటి పైకి ఒకటి కిందకి అట్లా ఎలివేట్ చేసామన్నమాట. మంచి బాటిల్ గ్రీన్ కలనేత కూడా ఉంది ఇందులో, ఎల్లో కలర్. దానికి బాటమ్ పార్ట్ వచ్చే వరకు మనకి ఎల్లో కలర్ ఇచ్చేస్తామన్నమాట. ఈ బాటమ్ పార్ట్లో ఎల్లో కలర్ ఉంటే మనకి దీనికి చున్నీ వచ్చేసి మనకి చక్కగా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో ఏవైతే పైన బుటీస్ ఉన్నాయో ఆ బుటీస్ని తీసుకొని మనం హైలైట్ చేసాము. అండ్ ఎండ్ ఆఫ్ ద పార్ట్ వచ్చే వరకు మనకి చక్కటి జూట్ లైన్స్ లాగా కూడా ఇచ్చామన్నమాట. బాటమ్ కలర్ ఏదైతే ఉందో అది మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా మనకి చక్కగా ఎల్లో తీసుకున్నాము. మళ్ళీ మనకి ఫ్యాంట్ మీదకి వచ్చే వరకు బాటమ్ టాప్ పార్ట్ ఏది ఉందో ఆ గ్రీన్ కలర్తో ఇచ్చి చుట్టూ గోల్డెన్ జరీ బోర్డర్ అనేది ఎలివేట్ చేసామన్నమాట. ఇవన్నీ కాస్ట్ వచ్చి మనకి 1499 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి బ్రింజాల్ కలర్ అండి. ఈ డిజైన్ అయితే కొంచెం అల్టిమేట్గా ముందు ఏదైతే చూపించామో అలానే ఉంది కాంబినేషన్, కానీ బుటీస్ అనేవి పైన బుటీస్ అనేవి మారాయి. కింద మనకి బాటమ్ పార్ట్లో డిజైన్ వచ్చే వరకు మనకి అట్లాగే మ్యాంగో బుటీస్తో హైలైట్ చేసామన్నమాట. ఇట్లా ఈ బుటీస్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చిన కాంబినేషన్ వచ్చే వరకు మనం పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. పింక్ అండ్ మంచి బ్రింజాల్ కలర్ అనమాట. ఈ కాంబినేషన్స్ మనకి ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటాయి. బాటమ్ పార్ట్ కూడా మనకి పార్టీ వేర్ లుక్ వచ్చేలాగానే మనం లైక్ పట్టు టైప్లో తీసుకున్నాము. దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ ఎట్లా ఉంది అనేది ఇప్పుడు చూద్దాము. మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనం కాంబినేషన్ ఆఫ్ చున్నీస్ వచ్చే వరకు బోత్ కలర్స్ ఒకేలాగా ఉండేలాగా మనం తీసుకుంటాము. ఏది ఒకేలాగా సేమ్ కలర్లో చున్నీ అనేది మనం తీసుకోము. కింద బాటమ్ పార్ట్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ అండ్ టాప్ పార్ట్ వచ్చే వరకు ఎండ్ ఆఫ్ ద పార్ట్. దీనికి కొంచెం డిఫరెంట్గా మనం ఎట్లా ఇచ్చాము అంటే చున్నీ అనేది ఫుల్గా కవర్ చేసుకోకుండా మధ్యలో ప్లెయిన్ పార్ట్ చుట్టూ మనము టాప్లో ఏదైతే కలర్స్ ఇచ్చామో, ఫ్లవర్స్ ఇచ్చామో అవి అట్లా 2 లైన్స్ బోర్డర్ వచ్చేలాగా ఇచ్చాము. అండ్ కింద మనకి గోల్డెన్ జరీ బోర్డర్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. స్పెషల్లీ ఫర్ బ్లాక్ లవర్స్ అండి. బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా.
అండ్ ఈ కాంబినేషన్లో మనకు వచ్చే వరకు ఇందాక చూపించిన 3 కలర్స్ మోడల్ టైపేనండి ఇది కూడా. కాకపోతే ఈ కలర్ వచ్చే వరకు మనకి బ్లాక్ అనమాట. బ్లాక్ లవర్ స్పెషల్గా అసలు డిజైన్ కోసం ఏమీ వెయిట్ చేయక్కర్లేదు, అల్టిమేట్గా మీరు చూజ్ చేసేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా. దానికి మనకి ఆరెంజ్ కలర్ బాటమ్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్లో దుప్పటాన్ని మనం హైలైట్ చేయటం జరిగిందండి. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నేను చెప్పినట్లుగా మీకు ఫ్యూ వచ్చేసి మనకి రష్యన్ సిల్క్, ఫ్యూ వచ్చేసి జ్యూట్, ఫ్యూ వచ్చేసి మనకి జార్జెట్లో కొంచెం మనము వేయటం జరిగింది. కాంబినేషన్ చూడండి, చున్నీస్ మాత్రం టాప్ డిజైన్ ఒకేలాగా ఉన్న, కలర్ కాంబినేషన్లో తేడా ఉన్న, చున్నీస్ మాత్రం చాలా డిఫరెంట్గా. ఇందాక ఒకటి గ్యాప్ వచ్చింది, ఒకటి ఫుల్గా కవర్ చేసేసాము, ఒకటి వచ్చేసి ఇట్లా లైన్స్గా చక్కగా మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కవర్ చేసుకుంటూ, ఒకటి గోల్డెన్ జరీ బోర్డర్, ఒకటి ఆరెంజ్ అండ్ ఒకటి నేవీ బ్లూ అండ్ అట్లా కవర్ చేసుకున్నాం అనమాట. పైన బ్లాక్ కలర్ మనకి టాప్లో ఏదైతే ఉందో అది చున్నీకి 2 హ్యాండ్స్లోనూ ఇచ్చాము. ఇది ఫైనల్ అవుట్ఫిట్ ఇట్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇది రష్యన్ సిల్క్లోనే మనకి సీక్వెన్స్ వర్క్ అనేది అయితే ఇవ్వటం జరిగిందండి. ఇందులో ఈ కలర్ ఒకటి మాత్రమే మేము రీస్టాక్ చేయగలిగాము, అన్నీ చేయడానికి పాసిబుల్ అవ్వలేదు. బట్ మేబీ 6 months తర్వాత అయితే రీస్టాక్ కొన్ని డ్రెస్సెస్ అవ్వచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మనకి ప్లెయిన్ టాప్ వచ్చేసింది, దానికి మనం కలంకారీ చున్నీ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి కింద మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో తీసుకున్నాము, ఎందుకంటే ఆ చెమ్కీ వర్క్ అనేది మనకి అట్లా హైలైట్ అవుతుంది కాబట్టి బాటమ్ పార్ట్ అనేది మేము ఇట్లా తీసుకున్నాము. దీనికి వచ్చేసిన మనకి చక్కటి కాంబినేషన్లో లైట్ ఆర్గాంజా, చాలా లైట్ వెయిట్ పార్టీ వేర్ లుక్ వచ్చేలాగా చున్నీ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి చున్నీ, దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ వచ్చే వరకు మనం ఇందాకడ వరకు లైన్గా అట్లా చూసాము. ఇది క్రాస్ లెవెల్లో గోల్డెన్ జరీ బోర్డర్తో హైలైట్ చేసి మళ్ళీ చున్నీ ఎండ్ ఆఫ్ ద పార్ట్ వచ్చే వరకు కొంచెం మళ్ళీ అట్లా క్రాస్ డిజైన్ లాగా ఇచ్చాము, చెమ్కీ డిజైన్ లాగా, నెక్లెస్ వర్క్ లాగా ఇచ్చామన్నమాట. బాటమ్ టాప్ అండ్ బేస్ చేసుకుని చున్నీస్ అన్ని మేము ఎక్స్ట్రాడినరీగా లుక్ చేస్తున్నాము. ఇది కూడా పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్లే, బట్ కాస్ట్ వచ్చేసి 1499 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇప్పటి వరకు మనం రష్యన్ సిల్క్, జూటు అన్ని చూసాము, బట్ ఈ రష్యన్ సిల్క్ చూసాము. నెక్స్ట్ మెటీరియల్ వచ్చే వరకు మనం జూట్ మెటీరియల్ చూస్తున్నాం అనమాట. ఇవి సెమీ పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్. ఇప్పటి వరకు అయితే మనం రష్యన్ సిల్క్ లో ఏవైతే చూసామో అవి ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఇవి కూడా వేసుకోవచ్చు, బట్ ఏంటంటే పార్టీ వేర్ సెమీ కొంచెం మనం ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకున్నాము అలా అనుకున్నప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు మనము. బట్ కంఫర్ట్ లుక్ అయితే ఉన్నాయండి, ఏది మనకి ఇచ్చింగ్ వచ్చేలాగా గుచ్చుకునేలాగా అయితే లేదు. ఇది మంచి మజంతా పింక్ కాంబినేషన్లో మనకి చక్కటి లీఫీ గ్రీన్ కలర్ ఇస్తూ పైన మనకి పార్ట్ అంతా నెక్ పార్ట్ వరకు చక్కటి డిజైన్ అయితే ఎలివేట్ చేయటం జరిగింది. కింద డైమండ్ షేప్లో మనకి మజంతా పింక్ కలర్ కాంబినేషన్కి ఇట్లా ఇవ్వటం జరిగిందనమాట. దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ చున్నీ ఎట్లా ఉన్నాయో మనం చూద్దాము. బాటమ్ పార్ట్కి వచ్చే వరకు మనకి అట్లా ఎలివేట్ అయింది. ఏదైతే మనకి పైన నెక్ దగ్గర ఇచ్చామో అవే క్రాస్గా మనం బాటమ్ పార్ట్లో డిజైన్ ఇచ్చామన్నమాట. దీనికి వచ్చే వరకు మనకి జార్జెట్ చున్నీ అయితే తీసుకున్నాము. ఈ జార్జెట్ చున్నీ కూడా ఎట్లా ఉంది అనేది మనం ఓపెన్ చేస్తే, అంటే మీకు తెలిసిందే కదా 2 కలర్స్ కాంబినేషన్స్ తీసుకొని మనం చున్నీ పార్ట్ అనేది తీసుకుంటాము అని చెప్పి, ఈ బోత్ కలర్ కాంబినేషన్లో చున్నీ పార్ట్ వచ్చే వరకు మనకి ఇట్లా ఎలివేట్ అవుతుంది అనమాట. చక్కగా చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో. ఈ డ్రెస్ మనకి స్టిచ్ చేయించుకుంటే ఇట్లా వస్తుంది, చాలా చాలా బాగుంది. ఈ డ్రెస్ కాంబినేషన్ వచ్చి మీకు అట్లా నెక్ పార్ట్ దగ్గర కనుక అట్లా పైకి పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మీరు కింద బాటమ్ కింద కూడా స్టిచ్ చేయించుకోవచ్చు వాటిని. అది మన ఇష్టం ప్రకారం ఎట్లా దమాన్ పార్ట్లోకైనా మనం స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్. ఎవర్ గ్రీన్ మెహందీ ఫంక్షన్స్కి, పసుపు కొట్టే ఫంక్షన్స్కి ఇట్లాంటివి చాలామంది అడుగుతున్నారండి. ఎల్లో కాంబినేషన్ ఉందా, రెడ్ కాంబినేషన్ ఉందా, ఇలా మీరు ఉల్టా అయినా బోర్డర్ కిందకైనా వేసుకోవచ్చు. టాప్ అనేది యాక్చువల్గా ఇలా స్టిచ్ చేయించుకుంటే నార్మల్గా బాగుంటుంది. బట్ కొంతమంది మాకు ఇది నెక్ పార్ట్ కింద కావాలి అంటున్నారు కాబట్టి పైన మేము కొంచెం క్రాస్గా డిజైన్ అనేది కూడా ఇవ్వటం జరిగిందనమాట. ఇలా ఈ కాంబినేషన్కి మనకి బాటమ్ పార్ట్ ఎలా వచ్చింది, పైన బాటమ్ అనుకోండి టాప్ అనుకోండి ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ని మనం బాటమ్ పార్ట్లో క్రాస్గా ఎలివేట్ చేసాము. చక్కగా చాలా సింపుల్ అండ్ డీసెంట్ లుక్ అయితే ఉన్నాయి. దీనికి మీకు తెలిసిందే కదా ఆల్రెడీ మేము బోత్ కాంబినేషన్లో చున్నీ అనేది ఫ్యాంట్లోను అలాగే మనకి బాటమ్ పార్ట్లోను టాప్ పార్ట్లోను ఏదైతే డిజైన్ ఉందో దాన్ని ప్రతిసారి హైలైట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి జూట్ మెటీరియల్
సో ఇవి కూడా మనకి 1499 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కాంబినేషన్ చూద్దాం. బ్లాక్ లవర్స్కి మరొక డిజైన్, జూట్లో అన్నిట్లోనూ బ్లాక్ లవర్స్కి ఒక్కొక్క డిజైన్ అనేది ఉందండి. జార్జెట్లోను, రష్యన్ సిల్క్లోను, అట్లాగే మనకి జూట్లోను కూడా బ్లాక్ మీద చక్కగా మంచిగా స్టార్స్ అండ్ డైమండ్ షేప్లో డిజైన్ వచ్చేటట్లుగా, దీనికి ఏమి పైన నెక్ పార్ట్ అట్లా ఏమీ లేదండి. టోటల్ దమన్ పార్ట్ వరకు అంతా ఒకటే డిజైన్తో హైలైట్ చేసాము. అంటే కొంతమంది సింపుల్గా కూడా ఇష్టపడతారు కాబట్టి ఇట్లాంటివి కూడా తీసుకొచ్చాము. అంటే మన ఐడియా ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు అనేలాగా. ఇందాక బ్లాక్కి మనం ఆరెంజ్ హైలైట్ చేసాము. బ్లాక్ ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది, ఒక బ్లూ తప్ప. దీంట్లో మనం లీఫీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. దీనికి వచ్చేసిన చున్నీ మనం బెనారసీ టైప్లో తీసుకున్నామండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చున్నీస్ తీసుకున్నాం మనము. ఇది ఇంకా చాలా ఎలిగెంట్గా ఎక్స్ట్రాడినరీ లుక్లో అయితే ఉందన్నమాట. చుట్టూ అయితే మనకి చక్కటి బాటమ్ అండ్ చుట్టూ చక్కగా మనకి బాటమ్ పార్ట్ టాప్ పార్ట్ ఏదైతే ఉందో చున్నీ అది తీసుకుని అటు ఇటు మొత్తం హైలైట్ చేసామన్నమాట. ఇది కూడా చాలా బాగుంది ఈ చున్నీ. అండ్ మనకి బ్లాక్ కలర్లో అటు ఇటు కూడా చాలా బాగుందన్నమాట. చున్నీ పార్ట్కి వచ్చే వరకు చాలా హైలైట్గా లైక్ మనకి 3000 వర్త్లా అనిపిస్తుంది. డ్రెస్ మెటీరియల్ స్టిచ్చింగ్ లుక్ని బట్టి మనకు కంఫర్ట్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ ఇందులోనే మరో కలర్ కాంబినేషన్ చూద్దాము. నెక్స్ట్ మరో గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా మెహందీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. అండ్ మనకి కాక్టైల్ పార్టీకి కూడా చాలా బాగుంటుంది. అట్లాగే ముందు మెహందీ ఫంక్షన్ కాక్టైల్ పార్టీ కంటే పసుపు కొట్టే ఫంక్షన్కి ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ ట్విన్స్ లాగా ట్విన్నింగ్ లాగా వేసుకుందాం అనుకుంటున్నారు. అట్లాంటి వాటికి ఈ కలర్ అనేది చాలా బాగా సూటబుల్ అవుతుందండి. దీనికి మనం ఇచ్చేసిన కాంబినేషన్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ చున్నీ కూడా నేను మీకు చెప్పినట్లు బెనారసీ టైప్లో చున్నీ అయితే ఏదైతే శారీ పార్ట్లో ఉందో మనకి పైన టాప్ పార్ట్లో ఉందో అలా తీసుకొని శారీ లుక్ వచ్చేలాగా కూడా మనం ఈ డ్రెస్ మెటీరియల్స్ని హైలైట్ చేసామన్నమాట. చూడండి, గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషన్, 2 మామిడాకులు అండ్ మామిడి పండు రంగు, 2 కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. ఇందులోనే మనకి ఇంకో కలర్ కాంబినేషన్ ఉందండి, అది కూడా చూద్దాం. లీఫీ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. ఈ గ్రీన్ మనకి చాలా రేర్గా అకేషనల్లీ దొరికే కాంబినేషన్. ఇది మేము మొత్తం ఓపెన్ చేసి చూపించట్లేదండి, ఎందుకంటే డిజైన్ అంతా మనకి ఒకటే కాబట్టి. దీనికి మనకి ఇచ్చేసిన బాటమ్ పార్ట్ ఎలా ఉంది, టాప్ పార్ట్ ఎట్లా ఉంది అనేది మనం చూస్తున్నాము. బాటమ్ మీకు తెలిసిందే, మనం ఎప్పుడు ఈ డిజైన్ హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ ఇస్తున్నాము. దీనికి చున్నీ ఈ 2 కలర్ కాంబినేషన్లో చాలా లైట్ వెయిట్గా బెనారసీ చున్నీ అనేది హైలైట్ చేసాము. కొంచెం ముందు వాటికి ఏంటంటే బోర్డర్ అనేది కొంచెం హెవీగా ఉంది, కానీ దీనికి చాలా సింపుల్గా లైక్ జరీ బోర్డర్ విత్ మ్యాంగో బూటీస్ వీవింగ్ వచ్చేలాగా ఇచ్చామండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఇప్పటి వరకు మీరు రష్యన్ సిల్క్ అండ్ జూట్ చూసారు. ఇప్పుడు ప్యూర్ జార్జెట్ మెటీరియల్స్ చూద్దాం. ఇప్పుడు జార్జెట్లోనే 2 పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్ చూసి రిమైనింగ్ రెగ్యులర్ వేర్ కూడా చూద్దామండి, ఎందుకంటే ఆఫీసెస్కి అట్లా కూడా మనకి యూజ్ అవుతాయి కాబట్టి. ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్కి పైన గోల్డెన్ జరీ బోర్డర్తో మొత్తం అంతా వీవింగ్ అనేది అయితే ఇలా క్రాస్గా వంకిలుగా ఇచ్చామండి. ఫ్రంట్ పార్ట్ అంతా, సైడ్ అండ్ బ్యాక్ అనేది మనకి ప్లెయిన్గానే ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ ఎట్లా ఉంది అనేది మనం చూద్దాము. రెడ్ కలర్ కాబట్టి మీకు ఆల్వేస్ తెలిసిందే, బ్లాక్ రెడ్కి బ్లాక్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మనం దీనికి బ్లాక్ మీరు అనుకోండి, బ్లాక్ డార్క్ బ్లాక్ కలర్ అనుకోండి, డార్క్ బ్లూ కలర్ అనుకోండి, 2 ఒకేలా ఉంటాయి కాబట్టి మేము పర్టికులర్లీ బ్లూ బ్లాక్ అని అనౌన్స్ చేయట్లేదండి, ఎందుకంటే ఒక రకంగా చూస్తే బ్లూ కలర్లో ఉంది, ఒకరికి షేడ్ బ్లాక్ కలర్లో కనిపించవచ్చు అనమాట. దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ ఎంత హైలైట్గా ఉందో చూడండి. మనం లైక్ డ్రెస్ వేసుకున్న బెనారసీ శారీ వేసుకున్నట్లే అనమాట. ఈ బెనారసీ లుక్తో చాలా హైలైట్గా ఉంది. టాప్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ అనమాట, చాలా బాగుంది. ఇది కూడా మనం 2 కలర్ కాంబినేషన్లో ఇచ్చాము. మనం పిక్లో చూస్తేనే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం. చెప్పాను కదా ఆల్రెడీ బ్లాక్ లవర్స్కి చాలా ఉన్నాయి అని చెప్పి, అట్లాంటి వాటిల్లో ఈ డిజైన్ కూడా ఉందండి. బ్లాక్ లవర్స్కి మనకి గోల్డెన్ జరీ బోర్డర్ బ్లాక్ మీద చాలా బాగుంటుంది. ఈసారి బ్లాక్కి మేము ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చాము. ఇట్లా వీవింగ్ టైప్లో ఫ్లవర్స్ ఆకులు డిజైన్ అయితే ఇవ్వటం జరిగింది. మనకి ఫ్రంట్ పార్ట్ పెట్టుకునే వరకు ఇట్లా వస్తుంది అనమాట. బాటమ్ పార్ట్ వచ్చేసి ప్యూర్ మనం ఏం బ్లాక్ ప్రింట్ ఇవ్వకుండా ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే మనం ఇవ్వటం జరిగింది. దీనికి వచ్చేసిన మనకి చున్నీ పార్ట్ ఎట్లా ఉంది అనేది కూడా మనం ఇప్పుడు హైలైట్ చేద్దాము.
ఈ చున్నీ వచ్చేసి మీకు తెలిసిందే ఆల్రెడీ మనం 2 కలర్స్ కాంబినేషన్లో చున్నీ అనేది ఇవ్వటం జరుగుతుంది. చూడండి బోత్ కలర్ కాంబినేషన్స్ అనేది చున్నీ ఇవ్వటం జరుగుతుంది అనమాట మనకి. ఇది కూడా చాలా బాగుంది. ఎల్లో అండ్ బ్లాక్ ఆర్ ఎల్లో అండ్ బ్లూ మీ ఇష్టం ఏదైనా అనుకోండి. డార్క్ బ్లూ అంటారు కొంతమంది, డార్క్ బ్లాక్ అనుకుంటారు కొంతమంది. సో దాన్ని బట్టి మీ చాయిస్ని బట్టి చూజ్ చేసుకోండి. ఇందులోనే ఫ్యూ మనము రెగ్యులర్ వేర్ డ్రెస్ మెటీరియల్స్ చూద్దాము. ఈ డ్రెస్ మెటీరియల్స్ మనం సమ్మరా అమ్మో జార్జెట్లు ఎందుకో అనుకోవక్కర్లేదు. అంత సాఫ్ట్గా కంఫర్ట్గా లైక్ మనం కాటన్ వేర్ చేసినట్లే ఉంటాయి. కొంతమంది కాటన్ వేసుకోవడానికి అంటే లైక్ వాటికి స్ట్రాచ్ పెట్టుకోవాలి, మెత్తగా అయిపోతే ఇలా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళు ఈ డ్రెస్ మెటీరియల్స్ని అయితే చూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బ్లూకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట. దీనికి వచ్చేసి మనకి చక్కగా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లోనే మనం బాటమ్ పార్ట్ అనేది లైక్ ఫిషెస్ లాగా కొంచెం అట్లా ఎలివేట్ చేసామన్నమాట మనం డైమండ్ షేప్లో. దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ మీకు ఆల్రెడీ తెలిసిందే, మనం బాటమ్ టాప్లో ఏదైతే ఉందో అది చూసుకుని ఎలివేట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్ చూద్దాం. మరో రెడ్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ చూద్దామండి. ఇవన్నీ చాలా సాఫ్ట్గా, ఇది వచ్చేసి మనకి బాందిని డిజైన్లో ప్రింట్ చేసాము మనము. చాలా సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ. మీరు వేసుకుంటే చాలా కంఫర్ట్ అండ్ రిచ్ లుక్ అనేది ఉంటుందండి. మరి దీనికి వచ్చేసిన డ్రెస్ మెటీరియల్కి వచ్చేసిన మనకి బాటమ్ పార్ట్ వచ్చే వరకు మనకి చాలా బాగుంది. పైన టాప్లో ఏదైతే ఉందో అది ప్యూర్ కాటన్తో తీసుకొని ఇచ్చాము. దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ ఎట్లా ఉంది అంటే బోత్ కలర్ కాంబినేషన్స్తో జార్జెట్ డ్రెస్ మెటీరియల్స్తో తీసుకున్నామండి. జార్జెట్ చున్నీ వచ్చేలాగా, ఎందుకంటే కాటన్ కొంతమందికి అట్లా స్టిఫ్గా ఉంటే ఇష్టం, కొంతమందికి ఇట్లా జారిపోతూ ఉంటే ఇష్టం. సో ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళ డ్రెస్లు అయితే చూజ్ చేసుకుని స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతున్నాయి, వాటికైతే మీరు కాంటాక్ట్ చేయండి. మరో డ్రెస్ మెటీరియల్ చూద్దాం. మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్లో మనకి డ్రెస్ అంతా షిబోరి ప్రింట్స్తో టై అండ్ డై ఇచ్చేస్తూ ఫ్లవర్ పార్ట్ అండ్ తెగిల్ పార్ట్ అనేది అయితే హైలైట్ చేస్తామండి. డ్రెస్ అట్లా ఉంది. దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ అండ్ చున్నీ పార్ట్ ఎట్లా ఉన్నాయో చూద్దాము. బాటమ్ వచ్చేసి మంచి కాటన్తో బ్లాక్ ప్రింట్ అనేది వైట్ కలర్తో ఇచ్చేయడం జరిగింది. చాలా సింపుల్గా ఉన్న డిజైన్. అండ్ చున్నీ వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్లోనే, ఈ కలర్ కాంబినేషన్ అంతా మనకు ఒకేలాగా ఉంది కాబట్టి మనం చున్నీ అనేది చాలా సింపుల్గా ఇట్లా డిజైన్ చేసుకోవటం జరిగిందనమాట. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం. నెక్స్ట్ మరో గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్తో హైలైట్ చేస్తామండి. ఇది కూడా చాలా ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. డ్రెస్ మెటీరియల్ అనేది లీవ్స్ చాలా చక్కగా సింపుల్గా డిజైన్స్ అండ్ చాలా ఫీల్ ఫ్రీ అండ్ కంఫర్ట్గా ఉంటుందండి మీకు వేర్ చేస్తే. అండ్ దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ వచ్చే వరకు మంచి కాటన్తో అట్లా సింపుల్గా ఏదైతే ఫ్లవర్ పార్ట్స్ తీసుకున్నామో దాన్ని డైమండ్ షేప్లో ఇచ్చాము. దీనికి వచ్చేసిన చున్నీ వచ్చే వరకు మనకి చాలా బాగుందండి. చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి చున్నీ పార్ట్ మనం ఎలా ఇచ్చామంటే క్రాస్ డిజైన్స్తో ఒకటి ప్యాంట్ బాటమ్ పార్ట్ ఇస్తే ఒకటి టాప్ పార్ట్లో ఏదైతే చున్నీ ఉందో ఇది జార్జెట్ చున్నీ అండ్ కాటన్ బాటమ్ అండి దీనికి వచ్చేసింది. మరో జార్జెట్ డ్రెస్ మెటీరియల్ చూద్దాము. మరో ఎల్లో కలర్, ప్యూర్ ఎల్లో. ఆల్రెడీ ఇందాక పింక్ చూసామండి. ఇందాక పింక్ దానిలో నేను కాటన్ బాటమ్ అని చెప్పాను, కానీ ఇవి జార్జెట్ బాటమ్సేనండి. అంటే లైక్ సిల్క్ మెటీరియల్ లాగా ఉంది బాటమ్ వచ్చే వరకు. మనకి టాప్ పార్ట్ అంతా ఇందాక డాట్స్ అండ్ షిబోరి టై అండ్ అయ్యి అలాగే మంచి ఫ్లవర్స్ అయితే ఇచ్చేసాము. చాలా సాఫ్ట్గా పట్టుకుంటే మీకు అర్థమవుతుంది, అప్పుడు చాలా సాఫ్ట్గా ఉంది ఈ మెటీరియల్ అంతా. అండ్ దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ ఎట్లా ఉంది అంటే కనుక చాలా సింపుల్గా బాటమ్ పార్ట్ అంతా చాలా మనకి ఏ ఫ్లవర్స్ అయితే ఉన్నాయో ఆ ఫ్లవర్స్ అయితే ఇచ్చాము. ఇది సిల్క్ బాటమ్ పార్ట్ అండి. దీనికి చున్నీ వచ్చే వరకు చాలా లైట్ వెయిట్తో మనకి చక్కగా చాలా సింపుల్గా మనకి ఈజీ టు క్యారీ అనేటట్లుగా నెక్కకు వేసుకున్న చాలా బాగుంటుంది. ఇచ్చిన ప్రింట్ కూడా మనకి కనిపించినట్లుగా చాలా సింపుల్గా ఇచ్చామన్నమాట. ఇక్కడ వరకు మనం జూటు, జార్జెట్, రష్యన్ సిల్క్ చూసాము. ఇప్పుడు జార్జెట్ మీద బ్లాక్ ప్రింట్స్ చూస్తాము. అవి కొంచెం కాస్ట్లీ. నేను దేనికి అది ప్రైస్ మీకు డిస్ప్లే చేస్తాను. ప్యూర్ జార్జెట్లో ఇప్పుడు బ్లాక్ ప్రింట్స్ ఇవి మనం స్పెషల్లీ డిజైన్ చేయించిన డ్రెస్ మెటీరియల్స్ అని మీకు తెలుసు. సమ్మర్కి కూల్గా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఈ డ్రెస్ మెటీరియల్స్ అనేవి. అండ్ స్వస్తిక్ ఇలా చాలా బాగున్నాయి ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ. ప్రింట్స్ కానీ ఇవి చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ వచ్చే వరకు చాలా సింపుల్గా టాప్ కాటన్ చాలా సుపీరియర్ క్వాలిటీ అండి. మీరు వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు, అట్లా మేము తయారు చేస్తున్నాము. అండ్ బోత్ కలర్ కాంబినేషన్లో మనం చున్నీ పార్ట్ అనేది ఎలివేట్ చేసామన్నమాట. మంచి లైట్ కలర్ పేస్ట్రల్ కలర్కి మంచి పింక్ కలర్తో
ఎలివేట్ చేసాం. వీటి కాస్ట్ వచ్చే వరకు మనకి 3A చూపిస్తున్నాను నేను, 1699 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. ఇందులో ఏంటంటే మనకి సింపుల్గా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా పేస్టల్ కలరే, మంచి బ్లూ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాము. వీటికి వచ్చేసిన కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఫ్యూ పీసెస్ మాత్రమే మేము రీస్టాక్ చేయగలిగాము, అన్నీ చేయలేకపోయాము. అన్నీ చేయడానికి కూడా ట్రై చేస్తాము. చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది. సో ఇది వచ్చే వరకు మనకి హ్యాండ్స్ కూడా మనకి చక్కగా కింద బాటమ్ పార్ట్ లో ఏది ఉందో దాంతో మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. నెక్ కి వచ్చే వరకు అట్లా బ్లూ కలర్ తో హైలైట్ అయింది. దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ అండ్ చున్నీ పార్ట్ ఎట్లా ఉందో మనం చూద్దాము. ఈ బాటమ్ పార్ట్కి వచ్చే వరకు మనకి చక్కగా బ్లూ కలర్తో ఏదైతే ఉందో అది చిన్న చిన్న పువ్వులతో హైలైట్ చేసాము. ఈ 2 కలర్ కాంబినేషన్స్తోనే మనం చున్నీ అనేది హైలైట్ చేసాం అనమాట. చాలా బాగుంది. ఈ చున్నీ కూడా మనకి బోత్ కలర్ కాంబినేషన్స్ విత్ ఫ్లవర్ బాటంలో ఏదైతే ఉందో ఆ డిజైన్తో చున్నీ అనేది హైలైట్ చేసాము. మీరు పట్టుకుంటే వీటి లుక్ అర్థమవుతుంది. అందుకే వాటి వర్త్ని బట్టే కాస్ట్ అనేది కూడా మనం డిస్ప్లే చేస్తున్నామండి. ఇది కూడా మీకు సమ్మర్ వేర్ మెటీరియల్, చాలా సాఫ్ట్ కాటన్లా అనిపిస్తుంది. మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఇంకోటి మ్యాంగో బుటీస్ అండ్ మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. అది కూడా పేస్టల్ కలరే. మనం ఈ కలర్స్ చెప్పడానికి కూడా మనకు అవ్వట్లేదు. ఈ గ్రీన్ అండ్ ఈ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి చక్కగా ఈ డిజైన్లో వచ్చిన కాంబినేషన్స్ కానీ, మ్యాంగో బుటీస్ వచ్చేసి నెక్ పార్ట్ ఇచ్చాము, హ్యాండ్స్కి పార్ట్ ఇచ్చాము. చాలా చాలా సింపుల్గా డిజైన్ కూడా లుక్స్ చాలా డీసెంట్గా ఉందండి. ఎటువంటి హడావిడి ఇష్టపడని వాళ్ళు ఇట్లాంటివి తీసుకోవచ్చు. బాటమ్ పార్ట్లో మంచి గులాబీ మొక్కలతో డిజైన్ ఇచ్చాము. అదే చున్నీ పార్ట్లో కూడా సీ గ్రీన్ కలర్తో హైలైట్ చేసామన్నమాట. ఇట్లా ఉంది ఈ డిజైన్ పార్ట్ అంతా. చూస్తున్నారు కదా, లుక్ చాలా బాగుంది. ఇవి 1699 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. లాస్ట్ ఒకే ఒక మెటీరియల్ అండి, సిల్క్ డ్రెస్ మెటీరియల్, ప్యూర్ సిల్క్లో. ఇది వచ్చేసి మనకి లీఫీ గ్రీన్ కలర్కి యాష్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము. ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా ఏంటంటే ప్యూర్ సిల్క్ కూడా ఇష్టపడుతున్నారు చాలామంది. ఇవి చాలా రీస్టాక్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. త్వరలోనే రీస్టాక్ అయితే చేస్తాము. సీ గ్రీన్ కలర్కి యాష్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట. దీని మీద మిర్రర్ వర్క్ కూడా వచ్చేసింది. దీనికి వచ్చిన కాంబినేషన్ కానీ చున్నీ కానీ చూద్దాము. ఇది 1999 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అప్లికబుల్ అవుతుంది అనమాట. మిర్రర్ వర్క్ కూడా ఉంది. దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ మనకి చాలా చాలా సింపుల్గా ఏదైతే మనం బాటమ్ పార్ట్లో ఉందో టాప్కి ఆ పార్ట్తో మనం ఎలివేట్ చేసాము. దీనికి వచ్చేసిన చున్నీ ఎలా ఉంది అనేది చూద్దాము. చున్నీ విత్ మిర్రర్ వర్క్తోనే మనకి చక్కటి డిజైన్స్ అయితే హైలైట్ చేసామండి. చాలా బాగుంది ఈ డిజైన్ కూడా, అండ్ చాలా అల్టిమేట్గా ఉందన్నమాట. డిజైన్ వచ్చే వరకు చూడండి, ఈ డిజైన్స్లో ఇట్లా కలర్స్ అనేవి హైలైట్గా ఉన్నాయి అన్నమాట. మరి ఇవాళ వీడియోలో జూట్స్, జార్జెట్స్, రష్యన్ సిల్క్స్, పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ చూసారు కదా. స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. మీకు ఏదైతే నచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ని అయితే పెట్టేసుకోండి. అలాగే మా ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయి. మీరు చూసి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అండ్ మా ఇన్స్టా, ఫేస్బుక్ని ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.